ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జ్యోతిర్మయుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. మా యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడరు, బేతేల్ నిస్సీ మినిస్ట్రీస్ వాడరు అనే మా యూట్యూబ్ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మేమెంతగానో ఆనందిస్తున్నాం. ప్రభువును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో శ్రేష్టమైన దశ యవ్వన దశ. యవ్వన దశ చాలా బలమైన దశ. యవ్వన కాలంలో ఉన్నటువంటి యవ్వనస్తులు గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందో చూద్దాం. 144 కీర్తన 12వ చరణం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డల గురించి పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచిన మాట, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఓ విత్తనాన్ని వేసావు, మొలకెత్తింది, మొక్క అయింది, అది చెట్టుగా మారి అది ఫలించే చెట్టుగా, ఫలాలిచ్చే చెట్టుగా మారినప్పుడు ఆ మొక్కను నాటినటువంటి ఆ రైతు ఎంత ఆనందిస్తాడు. అది ఎదిగిన మొక్క అయినప్పుడు, అది ఫలించే మొక్క అయినప్పుడు, అది ఫలాలిచ్చే చెట్టు అయినప్పుడు ఆ చెట్టు నీడ కింద ఎంతమంది కూర్చొని ఆ ఫలాలు తిని ఎంత ఆనందిస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాల్య దశను దాటి యవ్వన దశకు వచ్చినటువంటి యవ్వన తమ్ముడు, యవ్వన సహోదరుడా, నీవు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ఎదిగిన మొక్కగా సమానం. నువ్వు ఎదిగావు, యవ్వన కాలంలోకి వచ్చావు. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ ప్రవర్తన సమస్తమును కూడా మరి పరివర్తనలోనికి రావాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఇంట్లో అయితే ఎదిగిన యవ్వన బిడ్డలు ఉంటారో ఆ ఎదిగిన యవ్వన బిడ్డలు తల్లిదండ్రులకి ఆధారాలుగా మారాలి. ఎదిగిన బిడ్డలు తల్లిదండ్రులకి సహాయంగా మారాలి. ఎదిగిన ఈ బిడ్డలు పరిచర్యలో సేవకులకి సహకారులుగా మారాలి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడక్కడ యవ్వన బిడ్డలను చూస్తూ ఉన్నాము, వారు సోమరతనం కలిగిన వారుగా ఉంటా ఉన్నారు. వారు ఏ పనికి వెళ్లకుండా కాలాన్ని, సమయాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. ఎదిగిన బిడ్డలు మరి ఇంటిలో కుటుంబ భారాన్ని మోయాలి. ఓ తమ్ముడు, నీ ఇంటిలో, నీ ఉన్న కుటుంబంలో మరి యవ్వన కాలానికి వచ్చావు, మరి నీకున్నటువంటి సమయాన్ని పనికి వెళ్ళి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా, లేకపోతే 3 పూటలు పెట్టినటువంటి ఆ భోజనాన్ని తిని సమయం అంతా వ్యర్థం చేసుకుంటున్నావా? నీ తల్లికి, నీ తండ్రికి, నీ ఇంటికి, నీ ఇంటిలో ఉన్న వారికి నీ ఒక భారంగా మారితే ఎలాగా? కష్టపడు, పని చేయి. నీ కుటుంబానికి నువ్వు సహాయపడాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు సహకారుడివి కావాలి. నువ్వు వెళ్ళే సంఘంలో కూడా నీ సేవకులకి, సేవకురాండ్రులకి, పరిచర్యలో కూడా నీ వంతు కృషి, నీ వంతు పని, నీ వంతు ప్రయాస నువ్వు చేయాలి సహోదరుడా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎదిగిన మొక్క, ఎదిగిన కుమారుడు ఇంటికి భారం అవ్వకూడదు. ఎదిగిన కుమారుడు సంఘానికి భారం అవ్వకూడదు. ఎదిగిన కుమారుడు గ్రామానికి కూడా భారం అవ్వకూడదు. తను ఎంతగానో బలమైన వ్యక్తిగా, కష్టపడి పనిచేసే వ్యక్తిగా తను మారాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మూల కంబం అనగా ఏంటంటే మూల స్తంభం. ఈరోజు ఒక ఇల్లు కట్టాలన్నా కూడా 4 పునాదులు చాలా అవసరం. ఆ 4 పునాదులలో మూల స్తంభం అనేది చాలా అవసరం. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, ఓ సహోదరి, నీ ఇంటికి నువ్వు మూల కంబంగా మారాలి. నీ గ్రామానికి నువ్వు ఒక మూల కంబంగా మారాలి. దేవుని సన్నిధిలో నీ ఒక మూల స్తంభం అవ్వాలి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు మాట్లాడే మాట, నీ ప్రవర్తన సమస్తం కూడా మరి అనేకులను ప్రభు వైపుకు త్రిప్పగలిగేటట్టుగా నీ ప్రవర్తన ఉంటుందా? బాల్య దినాలు దాటి యవ్వన కాలంలోకి వచ్చావు, బాల్య దినాలు దాటి యవ్వన ప్రాయంలోకి వచ్చావు. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఓ యవ్వన సహోదరి, నీ ప్రవర్తన అనేకులను ప్రభు వైపుకు ఆకర్షించాలి. నీ మాటలు, నీ క్యారెక్టర్ సమస్తమును కూడా ప్రభువుకు మహిమకరంగా ఉండేటట్టుగా మారాలి. నా ప్రియ దేవుని బిడ్డ, మారాలి. బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఎస్తేరు రాణి
తాను ఎంతగానో కూడా అనేకులను ప్రభు వైపుకు త్రిప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 128 మరి అహష్వరాషు రాజ్య పరిపాలనలో తాను ప్రార్థించి 3 దినాలు ఉపవాసం ఉండి యూదా జనాంగం కొరకు అంగలార్చినట్లుగా మనం చూసాం. ఓ ఎస్తేరు రాణి యూదా జనాంగాన్ని రక్షించింది. నా ప్రియ దేవుని బిడ్డ, నీవున్న నీ కుటుంబాన్ని, నీవున్న నీ ప్రాంతాన్ని, నీవున్న నీ గ్రామాన్ని నీ ప్రార్థన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ సాక్ష్యం ద్వారా నీవు రక్షించాలి. నీవు ఒక మూలకంబంగా మారాలి. ఆమేన్.